ఓం శ్రీ మాత్రే నమః. జనమేజయుడు వైశంపాయన మహర్షితో, మహాత్మా, అంత ఘోర యుద్ధం జరపడానికి గల కారణం ఏమిటి అని అడిగాడు. వైశంపాయనుడు, మహారాజా, ఈ యుద్ధం కేవలం రాజ్యాకాంక్ష వలన మాత్రమే కాదు. దీని వెనక అనేక పూర్వజన్మ వృత్తాంతాలు, శాపాలు మరియు దైవ సంకల్పం దాగి ఉన్నాయి. ముఖ్యంగా భూభారాన్ని తగ్గించడానికి, భూమిపై పెరిగిన అధర్మాన్ని నశింపజేయడానికి, భూమిపై మనుష్య రూపంలో జన్మించిన రాక్షసులను అంతరింపజేయటం కోసం దేవతలంతా మనుష్యులుగా అవతరించారు. వారిలో దానవరాజు విప్రచిత్తి జరాసంధునిగా, హిరణ్యకశిపుడు శిశుపాలునిగా, సంహ్లాదుడు శల్యునిగా, అనుహ్లాదుడు దుష్టకేతునిగా, శిబి ద్రుమునిగా, భాస్కలుడు భగదత్తునిగా, కాలనేమి కంసునిగా అవతరించారు. బృహస్పతి అంశతో ద్రోణుడు జన్మించగా, ద్రోణపుత్రుడు అశ్వత్థామలో మహాదేవుడు, యముడు, కాముడు, క్రోధుని యొక్క అంశాలు ఉన్నవి. వశిష్ఠుని శాపం వలన అష్టవసువులు శంతనపుత్రులుగా గంగాదేవి గర్భాన ఉదయించారు. వారిలో చిన్నవాడైన ప్రభాసుడే భీష్ముడు. అతడు కురువంశ రక్షకుడు, వేదవేత్త, జ్ఞాని. రుద్రగణాల అంశతో కృపాచార్యుడు, ద్వాపరుని అంశతో శకుని జన్మించారు. మరుత్తులు లేదా మరుద్గణం యొక్క అంశాలతో వీరుడు, సత్యవాది అయిన సాత్యకి, రాజర్షి అయిన ద్రుపదుడు, కృతవర్మ మరియు విరాటుడు జన్మించారు. అరిష్టనేమి పుత్రుడైన హంసుడనే గంధర్వరాజు యొక్క అంశతో ధృతరాష్ట్రుడు, అతని తమ్ముని అంశతో పాండురాజు జన్మించారు. సూర్యుని యొక్క అంశ అయిన ధర్ముడే విదురుడని పేరుతో ప్రసిద్ధి చెందాడు. కలిపురుష అంశతో దుర్యోధనుడు జన్మించి వైరాగ్ని ప్రజ్వలింపచేసి ఈ భూమిని బూడిదగా మార్చాడు. పులస్త్య వంశానికి చెందిన నూర్గురు రాక్షసులు దుర్యోధనుని సోదరులుగా జన్మించారు. వైశ్య స్త్రీ సుగత గర్భము నుండి పుట్టిన ధృతరాష్ట్ర కుమారుడే యుయుత్సుడు. ధర్ముని అంశతో ధర్మరాజు, వాయు అంశతో భీమసేనుడు, ఇంద్రుని అంశతో అర్జునుడు, అశ్వినీ దేవతల అంశతో నకుల సహదేవులు జన్మించారు. చంద్రుని యొక్క కుమారుడు వర్చస్సు. ఇతడంటే చంద్రునికి అత్యంత ప్రేమ. ఇతడు అభిమన్యునిగా పుట్టాడు. వర్చస్సు దూరం కావడంతో తప్పించిపోయిన చంద్రుడు శ్రీకృష్ణార్జునులు లేని సమయంలో యుద్ధరంగంలో చక్రవ్యూహాన్ని భేదించి ఘోరమైన యుద్ధం చేసి ఆ సాయంత్రానికి నా వద్దకు తిరిగి చేరుకుంటాడు. అతడి వారసులే చివరకు కురువంశాన్ని పాలిస్తారు అన్నాడు చంద్రుడు. అగ్ని అంశతో దృష్టద్యుమ్నుడు, అంబ శివుని వరంతో శకుండిగాను పుట్టారు. విశ్వదేవగణం అంశాలతో ద్రౌపదీపుత్రులు ప్రతివింధ్యుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు జన్మించారు. దంభోద్భవుడు అనే రాక్షసుడు సూర్యుని వరంతో కర్ణుడిగా, విష్ణు అంశతో వాసుదేవుడు, శేషుని అంశతో బలరాముడు, ఇంద్రుని ఆజ్ఞానుసారం ఇంద్రాణి ద్రౌపదిగా అగ్నికుండం నుంచి జన్మించగా, అప్సరసల అంశాలలో 16,000 గోపికలు, లక్ష్మీదేవి అంశతో భీష్మకుని కుమార్తెగా రుక్మిణి, ఇంకా అనేక మంది దేవతలు యదువంశంలో జన్మించారు అని వైశంపాయనుడు జనమేజయునికి వివరించెను.